హిస్టరీ చెప్తూ ఉంటాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ కోచింగ్ సెంటర్లో క్లాసులు చెప్తూ ఉంటాను. షైన్లో హిస్టరీ క్లాసులు చెప్తూ ఉంటాను. బహుశా అప్పుడప్పుడు ఆన్లైన్ క్లాసులు కూడా అక్కడక్కడ కనపడతా ఉంటాయి. ఓకే, తెలంగాణ చరిత్ర ఒకరండి. ప్రాంతీయ పదం అనే అది కాదు, జాతి నామమా భాషానామమా? ఏనామం? ఏనామం? భాషానామం. ఒకరండి, లాంగ్వేజ్ వర్డ్. తెలంగాణ అనేటువంటి పదం భాషానామం. రైట్, ఓకే. తెలంగాణ అనే పద ప్రస్తావన మొట్టమొదటిసారి దేనిలో కనబడుతుంది? సరే, చరిత్రను అధ్యయనం చేయడానికి ఎన్ని రకాల ఆధారాలు కలవు? ఏమంటారండి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎవిడెన్స్? ఎన్ని రకాల ఆధారాలు కలవు? ఏమో అంటారు? 3 టైమ్స్. ఏమేమిటి చెప్పాలా? శాసనాలు, నాణ్యాలు, కట్టడాలు. అంతేనా? మరి లిఖిత సంబంధం అంటే 4 వస్తున్నాయి కదా. రైట్, ఒక్కసారి వినండి. ఎందుకంటే మనం ఇండియన్ హిస్టరీ చెప్పుకునేటప్పుడే చరిత్ర అంటే ఏమిటి అనేటువంటి అంశాన్ని చెప్పుకున్న తర్వాత చారిత్రక పూర్వాంశాలను వివరించి, ప్రాచీన మానవయుగ భావనలు వివరించి, శిలాయుగ భావనలు వివరించి సింధు నాగరికం అతుకొస్తాం. అంతే కదా. సో నేనేమో వాటిని గుర్తు చేయదలుచుకోలే. సరే, సో చరిత్రను అధ్యయనం చేయడానికి 2 రకాల ఆధారాలు కలవు. ఒకటి పురావస్తు ఆధారాలు. ఒకరండి, పురావస్తు ఆధారాలు. వీలైతే రాసుకోండి, నోట్స్ ఏం రాపించరు. అంతే కదా. ఒకరండి, ఏమో అంటారు? ఒక చిన్నపిల్లగాడవా నోట్స్ రాపించడానికి? రైట్, ఓకే. ఆర్కియలాజికల్ ఎవిడెన్స్. సెకండ్ వన్ హిస్టారికల్ ఎవిడెన్స్. చారిత్రక ఆధారాలు. రైట్, ఓకే. ఫస్ట్ వన్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్, సెకండ్ వన్ హిస్టారికల్ ఎవిడెన్స్. పురావస్తు ఆధారాలు, చారిత్రక ఆధారాలు అని 2 రకాలు. చరిత్రను అధ్యయనం చేయడానికి 2 రకాల ఆధారాలు కలవు. ఒకరని, ఫస్ట్ వన్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్, పురావస్తు ఆధారాలు. పురావస్తు ఆధారాలు అంటే ఏమిటి? వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్? రైట్, వెరీ గుడ్. త్రవ్వకాల వల్ల వెలుగులోకి వచ్చే ఆధారాలని పురావస్తు ఆధారాలు అంటారు. వెరీ గుడ్. ఒకరండి, త్రవ్వకాల ద్వారా వెలుగులోకి వచ్చే ఆధారాలను పురావస్తు ఆధారాలు అంటారు. ఇప్పుడు పురావస్తు ఆధారాలను వెలుగులోకి తీసుకొచ్చే సంస్థ ఏమిటి? ఏమంటారండి? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. వెరీ గుడ్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ ఇయర్ 1861. వెరీ గుడ్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ పీరియడ్ వైస్రాయ్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే వైస్రాయ్ ఉన్నాడని నేను చరిత్రను ఎంతవరకు చదవాలి?
ఏమో అంటారు. ఇప్పుడు 1861లో వైస్రాయ్ ఎవరున్నారు? అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఉన్నాడా? ఆనాటి వైస్రాయ్ ఎవరాయన? ఒకనాడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు కాబడిన సంవత్సరం 1861. ఆ సంస్థను ఏర్పాటు చేసిన వైస్రాయ్ లార్డ్ కానింగ్. ఒకనాడు ఏర్పాటు చేసిన వైస్రాయ్ లార్డ్ కానింగ్. ఒకనాడు ఈ లార్డ్ కానింగ్ భారతీయ పురావస్తు ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ని బాగా వెలుగులోనికి తీసుకురావడం కోసం ఈ సొసైటీకి ఒక చైర్మన్ ఏర్పాటు చేశాడు. దట్ చైర్మన్ నేమ్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఒకటి అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఆర్ లార్డ్ కానింగ్ ఆఫ్టర్ ది సొసైటీ. ఈ సంస్థ కొంతకాలం మరుగున పడిపోయింది. మరుగున పడిపోయి ఉన్నటువంటి సంస్థను పునర్నిర్మాణం చేసినటువంటి వ్యక్తి రీఎస్టాబ్లిష్డ్ వైస్రాయ్ లార్డ్ కార్జన్. ఇయర్ 1901 AD. పాత పుస్తకాలలో అయితే 1904 అని ఉంటుంది. ఒక 1901 ఆఫ్టర్ లార్డ్ కర్జన్ 1902వ సంవత్సరంలో అజంతా అనే ప్రదేశాన్ని సందర్శిస్తాడు. ఎక్కడున్నది? మహారాష్ట్ర. 1903లో ఎల్లోరా అనేటువంటి ప్రదేశాన్ని సందర్శిస్తాడు. మహారాష్ట్రలో అజంతా ఎల్లోరా గుహలు ఎవరి కాలంలో నిర్మాణం చేయబడ్డాయి? గుప్తులు ముందా శాతవాహనుల ముందా? వినండి, గుప్తులు ముందా శాతవాహనుల ముందా? ఎవరి ముందు? గుప్త రాజ్య స్థాపన జరిగిన సంవత్సరం 320 AD. మొదటి చంద్రగుప్తుడు, అంతే కదా. శాతవాహన రాజ్య స్థాపన జరిగిన సంవత్సరం ఏమో అంటారు. మీరు గబుక్కున గుప్తులంటిరి, నాకేమో ఎట్లనో అనిపించే. శాతవాహన రాజ్య స్థాపన BC బిఫోర్ క్రైస్ట్ 269 or 271 బిఫోర్ క్రైస్ట్. ఏది ముందు? శాతవాహనుడు ముందు. మళ్ళా ఇంకొకటి, శాతవాహనులకు సంబంధించిన అజంతా ఎల్లోరా గుహలు 8 మరియు 9 గుహలలో ఉన్నది. 8th and 9th and 10th కేవ్స్ ఆ గుహలలో ఉన్నాయి వారి యొక్క ఎవిడెన్స్. అంటే అంతకంటే ముందు 8, 7, 6, 5, 4 అవన్నీ ఉన్నాయి కదా. అంటే శాతవాహనుల కంటే ముందే ఉన్నాయి కదా. అజంతా ఎల్లోరా గుహలు ఏ రాజవంశస్థుల కాలము నాటివి అని అంటున్నాడు క్వశ్చన్. అంటే ఇప్పుడు దీనికి మనకేం కావాలంటే కేవ్స్, గుహలను నిర్మాణం చేసే పద్ధతిని భారతదేశంలో ప్రవేశపెట్టినది ఎవరు? ఏమో అంటారు. నాకెందుకులే అంత డెప్త్గా, మనం పాట చెప్పుకుందాం. తెలంగాణ చరిత్ర చెప్పడానికి వచ్చిన నేను. ఓకే, తెలంగాణ చరిత్ర చెప్పుకుందాం, అంతే కదా. రైట్, ఓకే. ఇప్పుడు 1901వ సంవత్సరంలో భారతీయ పురావస్తు శాఖను పునర్నిర్మాణం చేస్తాడు ఎవరైనా? లార్డ్ కర్జన్. సో 1901లో లార్డ్ కర్జన్ భారతీయ పురావస్తు శాఖను పునర్నిర్మాణం చేసి, బంద్ చేయరా? అదే చేసినావు కదా, వెరీ గుడ్. సో పునర్నిర్మాణం చేసి 1901 తర్వాత దీనికి చైర్మన్ గా సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తిని నియమించాడు. సో ఈ సర్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తిని నియమించిన తర్వాత ఇతని ఆధ్వర్యంలో త్రవ్వకాలు నిర్వహిస్తే సింధు నాగరికత 1921లో ఏర్పాటు అవుతుంది అనేది అంశం మన అందరికీ తెలిసిన అంశమే.
ఏమంటారు? అయితే తెలంగాణలో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ యొక్క ప్రోత్సాహంతో రాబర్ట్ బ్రూస్ఫూట్ అనేటువంటి అతడు తెలంగాణలో ఎవరైనా రాబర్ట్ బ్రూస్ఫూట్ అనేటువంటి అతడి ఆధ్వర్యంలో త్రవ్వకాలు నిర్వహించడం జరిగింది. ఆ త్రవ్వకాలు నిర్వహించగా కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి అనేటువంటి ప్రదేశంలో 22 వ్యవసాయ బావులు, బహుశా దానిని పెదబంకూరు అని అంటారు. అర్థమైనట్టేనా? పెదబంకూరు. నెక్స్ట్ అదే విధముగా నల్లగొండ జిల్లాలోని నార్కెట్పల్లి అనేటువంటి ప్రదేశంలో రాక్షస గూళ్ళు బయలుపడడం జరిగినది. అదే నల్లగొండ జిల్లాలోని ఏలేశ్వరం అనేటువంటి ప్రదేశంలో సతీ సహగమనానికి సంబంధించిన ఆనవాళ్లు బయలుపడటం జరిగింది. సతీ సహగమన ఆనవాళ్లు బయలుపడిన మొట్టమొదటి ప్రదేశం తెలంగాణలో ఏలేశ్వరం. నల్లగొండ జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో దేవరకొండని ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇస్ క్లియర్ నో? ఏలేశ్వరం. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, సతీ సహగమన ఆనవాళ్లు బయలుపడిన మొట్టమొదటి భారతదేశ ప్రాంతం ఏమిటి? నేను తెలంగాణ అన్నా భారతదేశం అన్నా? మరి అది ఏలేశ్వరం చెప్తారు. ఎందుకు తెలంగాణ? మీకు ఇండియన్ హిస్టరీ అయిపోయి ఉన్నది కదా, సింధు నాగరికత అయింది కదా, అదే ఒక్కటే క్లాస్, అదే అల్లనే మనకు కావాలి. ఓకే ఓకే, ఇవన్నీ నాకెందుకు లిఫట్. ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో మనకి సతీ సహగమనం అనే అంశము లేకుండా బిట్ వచ్చిందనంటే అసలు వాడు ఎస్ఐ పేపర్ మీద అవగాహన లేనట్టు. ఎందుకంటే ఎవ్రీ ఎగ్జామ్ ఎస్ఐ కానిస్టేబుల్లో సతీ సహగమనం మీద 100% క్వశ్చన్ వస్తుంది. భారతదేశంలో సతీ సహగమనం ఆనవాళ్ళు లభ్యమైన మొట్టమొదటి ప్రదేశం లోతాల్. తెలంగాణలో సతీ సహగమన ఆనవాళ్ళు లభ్యమైన తొలి ప్రదేశం ఏలేశ్వరం. సతీ సహగమనమును గురించి తెలిపే మొట్టమొదటి శాసనం ఇరాన్ శాసనం లేదా ఇరాన్ శాసనం. ఈ శాసనాన్ని వేయించిన రాజు గుప్తరాజు భానుగుప్తుడు, క్రీశకం 510. సతీ సహగమనం రాజపుత్రులనే రాజవంశస్థుల కాలంలో ఎక్కువగా ఉండేది. సతీ సహగమనం సతీ సహగమనంపై ఆంక్షలు విధించిన ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ సతీ సహగమనంపై ఆంక్షలు విధించి హిందూ పండుగలలో పాల్గొనడం జరిగింది. బహుశా ఇది ఆల్రెడీ 2018లో కానిస్టేబుల్ క్వశ్చన్. హిందూ పండుగలలో పాల్గొన్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. లాస్ట్ టైం క్వశ్చన్. నెక్స్ట్, సతీ సహగమనం మీద ఆంక్షలు విధించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? అక్బర్ అండ్ ఔరంగజేబ్. సతీ సహగమనం రద్దు చేయాలని కోరిన భారతీయుడు రాజా రామ్మోహన్ రాయ్. సతీ సహగమనం రద్దు చేసిన ఆంగ్లేయుడు విలియం బెంటింగ్. సతీ సహగమనం రద్దు చేసిన సంవత్సరం 1829. సో ఇప్పుడు మనం సతీ సహగమనానికి సంబంధించిన లోతాల్ ఖాన్ నుంచి మొదలు పెడితే 1829 వరకు చెప్పుకుంటే దాదాపు 9 పాయింట్లు ఉంటాయి. 9 అంశాలలో నుంచి ఒక్క బిట్ అడుగుతాడు. అర్థమైనట్టేనా? ఏమంటావు రాజా? ఓకే, నీలాంటోడట హిమాలయ పర్వతాన్ని అధిరోహించడానికి పోయిందట. చూసిరాటానికి పోతా అని చెప్పేసి బయట చెప్పిండట. అక్కడ కనబడని ఒక అంశం కనబడితే ఆడ చుట్టూ 4-5 వ్యక్తులు ఉంటే, ఏయ్ నేను చూసిరాటానికి కాదు అధిరోహించడానికి పోతున్నానడట. అంటే ఇలాంటోడు కాదులే కానీ సహజంగా చెప్తున్నా, ఏమనుకోబాకు. ఏం మళ్ళీ బయట మనకు కనబడితే కనీసం వద్దులే, మనం చెప్పుకోవద్దులే మిత్రమా. రైట్, ఓకే, మనం పాట అని చెప్పుకుందాం. అర్థమైనట్టేనా? రైట్, ఓకే. సో పురావస్తు ఆధారాలు. పురావస్తు ఆధారాలు ఎన్ని రకాలండి? పురావస్తు ఆధారాలు చరిత్రను అధ్యయనం చేయడానికి ఆధారాలు 2 రకాలు. పురావస్తు ఆధారాలు
3 రకాలు. ఇస్ క్లియర్ నో? ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఈస్ డివైడెడ్ టు 3 types. ఫస్ట్ వన్ ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు. సెకండ్ వన్ కాయిన్స్, నాణ్యాలు. థర్డ్ వన్ కన్స్ట్రక్షన్స్, కట్టడాలు. శాసనాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఎపిగ్రఫీ. భారతదేశంలో శాసనాలను ఇచ్చిన తొలి రాజు ఎవరు? అశోకుడు. అశోకుడి శాసనాలను ఆంగ్లంలోనికి మార్చింది ఎవరు? సరే, జేమ్స్ ప్రిన్సెస్ 1837. ఇది లాస్ట్ టైం క్వశ్చన్, ఇది రైట్. ఓకే, సో మన తెలంగాణకు సంబంధించిన శాసనాలను రాజకీయంగా శాతవాహనుడు వేయించారు కదా, అంతేనా? రైట్. ఓకే, శాతవాహనుల యొక్క శాసనాలని క్రీస్తు పూర్వము శాతవాహనుల చరిత్రను గురించి తెలుపుతూ 261వ సంవత్సరములో అశోకుడు అనేటువంటి రాజు తన 13వ శిలాశాసనములో పేర్కొనడం జరిగినది. ఏ యుద్ధంలో భాగముగా? కళింగ యుద్ధములో శాతవాహన రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖుడు కళింగ యుద్ధంలో సహాయం చేయడం జరిగినది. ఆ క్రమంలో శ్రీముఖుడు అనేటువంటి అతనికి అశోకుడు ఇచ్చిన బిరుదు రాజా అనే బిరుదు ఇవ్వడం జరిగినది. రాయా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఎవరైనా? అశోకుడు. ఎవరికి? శ్రీముఖుడికి. సో కళింగ యుద్ధ ప్రసిద్ధిగాంచిన కళింగ యుద్ధంలో శాతవాహన రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖుడు నాకు రాజ్య పరిపాలనలో యుద్ధంలో సైనిక సహాయం చేశాడు అనేటువంటి అంశాన్ని తన 13వ శిలాశాసనంలో పేర్కొనడం జరిగినది. ఎవరైనా? అశోకుడు. భారతదేశంలో శాసనాలను వేయించిన తొలి రాజు ఎవరంటున్నాం? అశోకుడు. అశోకుడు వేయించిన ఏ శాసనంలో శాతవాహనుల ప్రస్తావన గలదు? 13వ శిలాశాసనంలో కలదు. ఆ తర్వాత నానాగఢ్ శాసనం, నాసిక్ శాసనం, మేకదోని శాసనం, హతిగుంప శాసనం, ఇటువంటి అనేక రకాల శాసనాలను గురించి మనం లెసన్లలో భాగంగా చెప్పుకుందాం. ఇస్ క్లియర్ నో? రైట్. శాసనాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం? ఎపిగ్రఫీ అంటారు. ఇస్ క్లియర్ నో? రైట్. ఓకే, నెక్స్ట్ తర్వాత నాణ్యాలు. నాణ్యాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం? న్యూమస్మాటిక్స్. నాణ్యాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం? న్యూమస్మాటిక్స్ అంటారు. ఒకరండి, నాణ్యాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూమస్మాటిక్స్ అంటారు. ఇస్ క్లియర్ నో? రైట్. ఓకే, సో భారతదేశ చరిత్రలో చలామణిలో ఉన్న నాణ్యాలను ముద్రించిన తొలి పాలకులు ఎవరు? భారతదేశ చరిత్రలో చలామణిలో ఉన్న నాణ్యాలను ముద్రించిన తొలి పాలకులు ఎవరు? ఇప్పుడు మన భారతదేశంలో ప్రజెంట్ చలామణిలో ఉన్న కరెన్సీ పేరేంటి? రూపాయి. ఓకేనండి, రూపాయి. భారతదేశ చరిత్రలో చలామణిలో ఉన్న నాణ్యాలను ముద్రించిన తొలి పాలకులు ఎవరు? మౌర్యులు. మౌర్యుల పరిపాలనా కాలం నాటి చలామణిలో ఉన్న నాణ్యం పేరేమిటి? కర్షఫనా లేదా ఫనా. ఫనా which type of metal? సిల్వర్, వెండి నాణ్యం. ఇస్ క్లియర్ నో? రైట్. ఓకే, అదొకటి. నో, సో మరి మౌర్య శాతవాహనుల కాలంలో కూడా 6 రకాల నాణ్యాలు ఉన్నాయి. అవేందో మనం పాఠంలో చెప్పుకుందాం. ఓకే, నాణ్యాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం? న్యూమస్మాటిక్స్ అంటాం. నెక్స్ట్ తర్వాత కట్టడాలు, కన్స్ట్రక్షన్స్. ఓకేనండి, కట్టడాలు అనేక రకాలు. ఓకేనండి, మత సంబంధమైన కట్టడాలు, రాజకీయ సంబంధమైన కట్టడాలు, పాలనా సంబంధమైన కట్టడాలు. ఓకేనండి, నెక్స్ట్ సాహిత్య సంబంధమైన కట్టడాలు, సాంస్కృతిక ఆధ్యాత్మిక సంబంధమైన కట్టడాలు. ఆధ్యాత్మిక సంబంధమైన కట్టడాలు అంటే దేవాలయాలు, టెంపుల్స్, అంతే కదా. సో ఆ క్రమంలో అటువంటి అంశాలను మనం తర్వాతకి చెప్పుకుందాం. ఓకేనండి, సో ఇవేంటివి?
ఆర్కియలాజికల్ ఎవిడెన్స్. ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ how many parts? 3 parts. First one inscriptions, second one coins, third one constructions. ఒకరండి, శాసనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం? ఎపిగ్రఫీ. భారతదేశంలో శాసనాలను ఇచ్చిన తొలి రాజు ఎవరు? తెలంగాణలో శాసనాలను ఇచ్చిన తొలి పాలకులు ఎవరు? శాతవాహనుల కాలము నాటి నాణ్యాల ముద్రణ కార్యాలయం ఇటీవల కాలంలో మెదక్ జిల్లాలో కొండాపూర్ అనే ప్రదేశంలో బయలుపడింది. సంగారెడ్డి ప్రాంతానికి దగ్గరలో. వాస్తవమేనా? ఒకరండి, కొండాపూర్ అనే ప్రదేశంలో బయలుపడింది. మనం తర్వాత చెప్పుకుందాం అది కూడా నెక్స్ట్ తర్వాత. సో ఆ క్రమంలో నాణ్యాలు, ఆ క్రమంలో కట్టడాలు, శాతవాహనులకు సంబంధించిన కట్టడాలు అనేకం కలవు. రైట్, ఓకే. సో ఆ తర్వాత ఒక శాతవాహనులైనా ఇక్ష్వాకులు కావచ్చు, కాకతీయులు కావచ్చు, విష్ణుకుండీనులు కావచ్చు, కుతుబ్ షాహీలు కావచ్చు, అసబ్జాహీలు కావచ్చు. అసబ్జాహీల కాలంలో ఉన్నటువంటి నాణ్యాలు వేరే. ఏమంటారు? మరొక్కసారి హలిసిక్కా. ఒకరండి, బహుశా మీకు తెలంగాణ అయిపోయి ఉన్నారా? ఇప్పుడు సాలార్జంగ్ సంస్కరణలు కాలే, మరి ఇదే కూడా చెప్పాలి. ఒక సాలార్జంగ్ సంస్కరణ ఉండేదే తెలంగాణ ఉద్యమ చరిత్ర. మీరు ఉద్యమ చరిత్ర పుస్తకం ఎవరన్నా సోన్నాను చూసిర్రా? చూస్తే సాలార్జంగ్ సంస్కరణలు లేవు వాళ్ళ ఉన్నాయా లేవా? అంటే ఉద్యమ చరిత్రలో సాలార్జంగ్ సంస్కరణలు ఎవరు చెప్పాలి? నేను ఉద్యమం చెప్తున్నానా రాజా? ఏమయ్యా జగన్ రాజా, మీరే చెప్పాలి. ఇక చూసిందల్లా మీరే చెప్పాలంటే రైట్, ఓకే. ఒక్కసారి ఆలోచించుకోరి. ఇక ప్రతిదీ అంటే నాకు కూడా ఆ సామర్థ్యం సరిపోదు. ఏమంటారు? రైట్, ఓకే. మనం పాఠం చెప్పుకుందాం. ఓకే, రైట్, ఓకే. చారిత్రక ఆధారాలు. చారిత్రక ఆధారాలు అంటే ఏమిటి? చారిత్రక ఆధారాలు అంటే ఏమిటి? లిఖిత సంబంధమైన ఆధారాలు. లిఖిత సంబంధమైన ఆధారాలు. ఓకేనండి, రైట్. రిటర్న్ ఎవిడెన్స్. రైట్, ఓకే. హిస్టారికల్ ఎవిడెన్స్, లిఖిత సంబంధమైన ఆధారాలు. ఇప్పుడు నాకు ఒక్క మాట చెప్పండి, భారతదేశంలో మొట్టమొదటి లిఖిత సంబంధమైన ఆధారాలు ఏంటి? వేదాలు. వెరీ గుడ్. వేదాలు ఎన్ని? 4. ఏమేమిటి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వెరీ సూపర్ అండి. ఓకేనండి. సో ఒక్కొక్క వేదాన్ని ఎన్ని భాగాలుగా విభజించవచ్చు? 4. ఏమేమిటి? సంహితలు, బ్రాహ్మణకాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. సంహితలు, బ్రాహ్మణకాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఏ భాగములో తెలంగాణ ప్రస్తావన కలదు? ఇప్పుడు వేదాలు ఎన్నన్నాం మనం? ఏ వేదములో తెలంగాణ ప్రస్తావన కలదు? ఒకరండి, ఏ వేదములో? ఋగ్వేదములో కలదు. ఒకరండి, ఋగ్వేదాన్ని ఎన్ని భాగాలు విభజించవచ్చని అంటున్నాం మనం ఇప్పుడు? ఏ భాగములో తెలంగాణ ప్రస్తావన కలదు? ఏ భాగములో? బ్రాహ్మణకాలు అనే భాగములో కలదు. ఒకరండి, ఏ బ్రాహ్మణములో తెలంగాణ ప్రస్తావన కలదు? ఆయితరేయ బ్రాహ్మణములో తెలంగాణ ప్రస్తావన కలదు. ఒకరండి, ఆయితరేయ బ్రాహ్మణములో మన సునస్సేపుడు అనేటువంటి అభ్యర్థి, అతని కథ రూపంలో మన తెలంగాణ ప్రస్తావన ఉన్నది. సునస్సేపుడు అనే అభ్యర్థి కథ రూపంలో తెలంగాణ ప్రస్తావన ఉన్నది. ఎవరి సునస్సేపుడు అని అంటే? రైట్, ఓకే. సో సాధారణంగా మనకి ఋగ్వేదం కాలంలోనే అక్కడ చెప్పాలి. రైట్, ఓకే. మనం తెలంగాణ చరిత్ర కాబట్టి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా, ఏమనుకోకండి. సో సునస్సేపుడు అనేటువంటి ఒక అదృష్ట జాతకుడు ఉండేవాడట. అదృష్ట జాతకుడు ఈ గతంలో రాక్షస సమూహం, ఒకరండి, రాక్షస సమూహం అదృష్ట జాతకులని క్షుద్ర పూజలు నిర్వహించే సందర్భంలో ఏదో
బలి చేయటం జరుగుతుంది కదా, క్షుద్ర పూజలు నిర్వహిస్తారు కదా. సో ఇటీవల కాలంలో భైరవ ద్వీపం అనుకుంటా, బహుశా రోజా ఒక అదృష్ట ఏదో ఉంటుంది అనుకుంటా ఆమెకి, సరే ఆమెకి ఏదో పుట్టుమచ్చో ఏదో ఉంటుంది అనుకుంటా బహుశా. ఆ క్రమంలో అదృష్ట జాతకంలో ఉండటం వల్ల ఆమెని తీసుకొని పోవడం, ఆ క్రమంలో ఒక రోజున హత్య చేయడానికి ప్రయత్నం చేయడం, మన హీరో బాలకృష్ణ ఒక రింగు చూపడం, ఆ క్రమంలో అది మాయం కావటం ఇవన్నీ జరిగినాయి కదా. రైట్, ఓకే. ఆ క్రమంలో సునస్సేపుడు అనేటువంటి ఒక అదృష్ట జాతకుడు, ఒకరండి, సునస్సేపుడు అనేటువంటి అదృష్ట జాతకుడు ఒక ప్రదేశంలో నివసిస్తుండగా ఇతన్ని బలిచ్చినట్లయితే అనంతమైన కోరికలు లభిస్తాయనే భావనతో రాక్షస సమూహం సునస్సేపుడనే అదృష్ట జాతకుణ్ణి తీసుకుని పోతూ ఉండగా అతడు విపరీతమైనటువంటి అరుపులు కేకలు పెట్టడం జరుగుతుందట. ఈ క్రమంలో విశ్వామిత్రుడు అనేటువంటి అతడు ఒక ప్రదేశంలో తపస్సు చేస్తుండగా ఆ అరుపుల కేకల వలన అతడి తపస్సుకి ఇబ్బంది కలిగి తన తపోదృష్టితో అసలు ఏం జరగబోతుంది ముందు అని చూస్తే ఇంకొద్ది క్షణాల్లో ఇతడు బలిగా పోతున్నాడనే విషయాన్ని తెలుసుకొని వెంటనే విశ్వామిత్రుడనే బ్రాహ్మణుడు ఆ సునస్సేపుని రాక్షస సమూహం నుండి కాపాడి, ఒకరండి, ఇదంతా కూడా ఉత్తర భారతదేశంలో కథ, దక్షిణ భారతదేశంలో కథ, నార్త్ ఇండియాలో. అయితే సునస్సేపుడు అనేటువంటి వ్యక్తిని రక్షించి విశ్వామిత్రుడు తన 50 మంది కుమారుల్లో ఒక కుమారుడిగా సునస్సేపుణ్ణి కూడా చేర్చుకోండి అని విశ్వామిత్రుడు తన 50 మంది కుమారుల్ని ఆజ్ఞాపిస్తే ఆ 50 మంది కుమారులు సునస్సేపుణ్ణి తనలో ఒక కుమారుడిగా చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ఈ భావనతో నా మాటనే వ్యతిరేకిస్తారా అనే భావనతోటి ఈ 50 మంది కుమారులను ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి వెలివేయటం జరిగినది. వెలివేయటం జరగగా వీళ్ళు ఎక్కడ దండకారుణ్యము అనేటువంటి ప్రదేశంలో నివసించడం జరిగినది. ఆ దండకారుణ్యం ఖమ్మం జిల్లాలో భద్రాచల పరిసర ప్రాంతాలలో ఉన్నదట. ఒకటి అక్కడ నివసించడం జరిగినది. ఆ క్రమంలో వెలివేయడం వల్ల అంధకులు అనేవారే ఆంధ్రులే తెలుంగై, ఆ తెలుంగైనే తెలంగాణ అనే భావనగా అవతరించిందని ఈ భావ దండకారుణ్యం ఏ ప్రాంతంలో ఉన్నది? తెలంగాణ ప్రాంతమేనా? రైట్, ఓకే. తెలంగాణ ప్రాంతంలో దండకారుణ్యం అనే ప్రాంతంలో విశ్వామిత్రుడి సంతతికి సంబంధించిన వారు ఉన్నారని ఎంక్వైరీ చేయడం జరిగినది. ఆ క్రమంలో ఈ రకమైనటువంటి భావనలు రావడానికి సునస్సేపుడు కారణం. సునస్సేపుడి కథను వివరించేటువంటి పురాణం ఐతరేయ బ్రాహ్మణం ఋగ్వేదంలో భాగం. ఋగ్వేదంలోని బ్రాహ్మణకాలు అనేటువంటి భాగంలో భాగం. అంటే తెలంగాణ ప్రస్తావన ఏ వేదంలో ఉంది? ఋగ్వేదం యొక్క ఏ భాగంలో ఉన్నది? ఏ బ్రాహ్మణంలో ఉన్నది? ఐతరేయ బ్రాహ్మణంలో ఎవరి కథ రూపంలో ఉన్నది? సునస్సేపుడి కథ రూపంలో ఉన్నది. ఇస్ క్లియర్ నో? రైట్, ఓకే. నెక్స్ట్ తర్వాత ఇక వేదాల తర్వాత భారతదేశంలో లిఖింపజేసినవి ఏమిటి? వేదాల తర్వాత ఏం లిఖింపజేశారు? పురాణాలన్నీ 18. మత్స్య పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, భాగవత పురాణం, బ్రహ్మాండ పురాణం, ఇటువంటి పురాణాలన్నీ కూడా శాతవాహనుల యొక్క చరిత్రను గురించి తెలపడం జరుగుతుంది. ఇస్ క్లియర్ నో? పురాణాలు ఎన్నండి? 18 పురాణాలలో ఎవరి యొక్క చరిత్ర ఉన్నది? శాతవాహనుల యొక్క చరిత్ర ఉన్నది. నెక్స్ట్ తర్వాత పురాణాల తర్వాత లిఖించబడినవి ఏమిటి? ఇతిహాసాలు. అంతేనా? ఇతిహాసాలన్నీ 2. వెరీ గుడ్. ఫస్ట్ వన్ రామాయణం, సెకండ్ వన్ మహాభారతం. ఒకరండి, రైట్, ఓకే. ఇప్పుడు నాకు ఒక్క మాట చెప్పండి, షోడశ మహాజనపదాలు ఎన్ని? షోడశ మహాజనపదాలలో దక్షిణ భారతదేశానికి సంబంధించింది ఆస్మక యొక్క రాజధాని నగరం బోధన్. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ అదే విధముగా ఈ ఇతిహాసాలలో మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన షోడశ మహాజనపదాలలో మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మొదటి షోడశ మహాజనపదం ఏమిటి? మగధను
ఇతిహాస యుగములో పరిపాలించిన తొలి రాజవంశం ఏమిటి? ఇంకేమైనా? మగధను ఇతిహాస పీరియడ్, మగధను ఇతిహాస కాలంలో పరిపాలన చేసిన తొలి రాజవంశం ఏమిటి? మగధను పరిపాలించిన ఇతిహాస వంశ రాజులందరిలోకెల్లా గొప్పవాడెవరు? రైట్, ఓకే.